अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల. ఈరోజు పాఠం పేరు విశ్వాసం. ఈ యొక్క విశ్వాసం అనే పాఠంలో ముందుగా 7 ప్రశ్నలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, అల్లా మనకు ఏ మహాభాగ్యాన్ని ప్రసాదించాడు? 2, ఇస్లాం మరియు విశ్వాసం గురించి ఏమర్థమైంది? 3, మనకు విశ్వాస మహాభాగ్యం ప్రాప్తమైతే కాకపోతే ఏమయ్యేది, అయితే ఏమయ్యేది? తౌహీద్ అంటే ఏమిటి? 5, పరలోకాన్ని విశ్వసించడం అంటే భావం ఏమిటి? 6, ప్రవక్తల పట్ల విశ్వాసం గురించి ఏం తెలుసు? 7, ప్రవక్తలను విశ్వసించిన తర్వాత మనం ఏం చేయాలి? ఈరోజు పాఠం ప్రారంభం. విశ్వాసం గురించి. దైవానుగ్రహం వల్ల మరి మనం విశ్వాసులం. విశ్వాసం సత్యధర్మం లాంటి మహాభాగ్యం మనకు దేవుడు ప్రసాదించాడు. ఇదే ఆయన మనకిచ్చిన కరుణామృతం. ఈ మహాభాగ్యం మనకు లభించకుండా ఉన్నట్లయితే మార్గవిహీనులై చెడుదారిలో పడి అంధకార బంధంలో ఉండేవారు. ఇహలోకంలో పరలోకంలో నష్టపోయేవారు. ఇస్లాం అంటే అల్లా పట్ల వినయ వినమ్రతలు కలిగి ఆయన ఆజ్ఞలను శిరస వహించడం. దేవుని ఆజ్ఞల ఎల్లప్పుడూ మంచి పనులు చేయమని, మంచి మాటలు పలకమని ఉంటాయి. చెడు మాటల నుంచి, చెడు పనుల నుంచి దేవుడు మనల్ని ఆపుతూ ఉన్నాడు. అందరి యొక్క మంచి అల్లా ఆజ్ఞల్ని అనుసరించడంలోనే ఉంది. మంచి పనులు చేయడం, చెడుకు ఆమడ దూరం ఉండటం మన యొక్క కర్తవ్యం. ఇదే ఇస్లాం యొక్క ఉద్దేశం. దేవుని దృష్టిలో కూడా ఇదే సత్యధర్మం. ఇహలోకంలో పరలోకంలో సర్వ సుఖాలు ఇస్లాంను అనుసరించడంలో ఉన్నాయి అని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే అల్లా యొక్క ఆజ్ఞల్ని ఆలకించి పాటించడంలోనే మన యొక్క మంచి శ్రేయస్సు అనేది ఉంది అని, ఇస్లాం చూపించే సత్యం రుజుమార్గం మరి మనకి స్వర్గానికి చేరుస్తాయని, నరకం నుంచి కాపాడతాయని ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరిగింది. విశ్వాసం అంటే ఈమాన్ అంటే ఏమిటి? ఈమాన్ అంటే నమ్మకం, పూర్తి నమ్మకం కలిగి ఉండడాన్ని విశ్వాసం లేదా నమ్మకం లేదా ఈమాన్ అని అంటారు. ప్రతి ముస్లిం దేవుని ఏకత్వం అంటే తౌహీద్, ఏకత్వాన్ని తౌహీద్ అని అంటారు. దేవుని యొక్క ఏకత్వం, దేవుడు ఒక్కడే అని, సృష్టికర్త ఒకే ఒక్కడని. 2, ప్రవక్తల యొక్క బోధనలు అంటే రిసాలత్, ప్రవక్తలు, దేవుడు మానవుల నుండి ప్రవక్తల్ని ఎన్నుకున్నాడు. ప్రవక్తల యొక్క రిసాలత్ పరంపర, ప్రవక్తల యొక్క పరంపర ఒకరి తర్వాత ఒకరిని ప్రవక్తలుగా ఎన్నుకోవడం కూడా జరిగింది అని. 3, మరణానంతర జీవితం పట్ల పూర్తి విశ్వాసం కూడా కలిగి ఉండాలి. ఇంకా ఇవే కాకుండా దైవదూతలు కూడా ఉన్నారు. ప్రళయ దినం, తీర్పు దినం అనేది ఖచ్చితంగా ఉంది. దేవుడు విధి వ్రాతని అంటే తక్దీర్ను కూడా రాశాడు అని. ఇవన్నీ కూడా విశ్వాసంలో, ఈమాన్లో భాగాలు. ఈ విషయాల్ని విశ్వసించనంత వరకు ఏ వ్యక్తి కూడా దేవుని పట్ల విధేయతతో రుజుమార్గంపై నడవలేడు. ఇతర మాటల్లో చెప్పాలి అంటే అలాంటి వ్యక్తి ఈ విషయాలను నమ్మనటువంటి వ్యక్తి ఇస్లాంను అనుసరించలేడు. అటువంటి వ్యక్తి ముస్లిం కాజాలడు కూడా అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. అందుచేతనే మనం ఈ యొక్క విషయాలని పై విశ్వాసం కలిగి ఉంటాం, వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాం కూడా. దేవుని ఏకత్వం అంటే ఏమిటి? దీనిని తౌహీద్ అని అంటాం. ఏకత్వం అంటే తౌహీద్, దేవుడు ఒక్కడేనని విశ్వసించి దానికి కట్టుబడి ఉండటం. మన దృఢ విశ్వాసం ఆ దేవుడు ఒక్కడే అన్నది. ఆయనే అన్నిటికీ సృష్టికర్త అని, ఆయనే అందరికీ ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆయనే అందరినీ జీవించగలిగేటట్లు చేస్తున్నాడు, అందరికీ మరణాన్ని ప్రసాదించేవాడు,
ఆయనే, అందరినీ పరిపాలించేవాడు రాజాదిరాజు ఆయనే. ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, సజీవ నిర్జీవాలు, బ్రతికి ఉన్నవి, చనిపోయినవి, ప్రాణంతో ఉన్నవి, ప్రాణంతో లేనివి, ప్రతి చిన్న పెద్ద వస్తువులు, మన కంటికి కనిపించేవి, కనిపించలేనివి, మనం ఊహించగలిగినవి, ఊహించలేనివి అన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. పాలకులు, పాలితులు, పేదలు, ధనికులు, అల్పులు, అధికులు ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆశ్రయించే ఉన్నారు. దేవుడు తన పనుల కోసం ఇతరుల సహాయాన్ని కోరుకోడు, ఆపేక్షించాడు. దైవదూతలు మరియు జిన్నులు, ప్రవక్తలు, మహాపురుషులు అందరూ కూడా దేవుని యొక్క దాసులే. ఆయన సేవ చేస్తున్న వారే వీళ్ళంతా కూడా. లాభ నష్టాలు, గౌరవ అగౌరవాలు, సిరి సంపదలు అన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఆయన అనుమతించినదే. ఆయన అనుమతి లేకపోతే ఎవరు ఎవరికి లాభం చేకూర్చలేరు. ఆయన అనుమతి లేకపోతే ఎవరు ఎవరికి నష్టాన్ని కూడా కలిగించలేరు. ఆయన ఇవ్వదలిస్తే ఎవరు ఆపలేరు. ఆయన ఆపదలిస్తే ఎవరు ఇవ్వలేరు ఎవరికి కూడా. ఆయన ఏదైనా మన నుండి తీసుకోదలిస్తే ఎవరు మనల్ని రక్షించలేరు. ఆయన మనల్ని పట్టుకోదలిస్తే ఎవరు విడిపించలేరు. ఆయన మనల్ని వదిలివేస్తే ఎవరు పట్టుకోలేరు కూడా. ఏ పనైనా అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, ఆ పనిలో ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. ఆయనే అన్ని చోట్ల ఉన్నాడు, అందరినీ చూస్తున్నాడు, అన్నిటినీ ఆవరించి ఉన్నాడు. కానీ ఆయన అసలు రూపంలో 7వ ఆకాశం మీద అర్షపై ఉన్నాడు. ఆయన అందరినీ చూస్తున్నాడు, అంతా ఆలకిస్తూ ఉన్నాడు కూడా. ప్రతి విషయం ఆయన దృష్టిలోనే ఉంది. ఆయనకు ఏ దోషం లేదు, ఆయనకు ఏ లోపం లేదు. అన్ని సుగుణాలు, మంచి గుణాలు ఆయనలో ఉన్నాయి. ఎవరిలోనైనా ఏదైనా మంచి గుణం కనిపిస్తే అది దేవుడు అతనికి ప్రసాదించిన కరుణా కటాక్షాలే. మరి ఆయన రూపం రీత్యా అర్షపై ఉన్నా కూడా ఆయన యొక్క శక్తి సామర్థ్యాల రీత్యా ఆయన అంతటా ఆవరించి ఉన్నాడు. మనిషి యొక్క కంఠస్వరానికి దగ్గరగా ఉన్నాడు. దేవుని ఏకత్వం పట్ల విశ్వాసం కలిగి ఉండడం వల్ల మనం అంటే ఖురాన్లో ఇటువంటి విశ్వాసం కలిగిన వారిని ముస్లింలు అని చెప్పడం జరిగింది. అందుచేతనే మనం ఈ యొక్క విశ్వాసులు ఆ సృష్టికర్త సృష్టించాడు కాబట్టి అందరం కూడా ఆయన యొక్క ఆయన యొక్క ఆరాధన చేస్తాం, ఆయన్నే ఆరాధిస్తాం, ఆయన్నే తలుచుకుంటాం, ఆయన్నే అడుగుతాం, ఆయన్నే స్తుతిస్తాం. ఇతరుల ముంగిట చేయజాసి ఆశించడం కానీ, మన యొక్క సజ్దాలు, రుకులు, కియామ్లు, ఆరాధనలు, దువాలు అన్నీ కూడా కేవలం ఆయన ఒక్కడికే చెందుతాయి. ఆయన్నే ఆరాధించాలి. ఈ యొక్క ఆరాధనలో వేరే వాళ్ళకి భాగస్వామ్యం కల్పించడం ఇస్లాం ప్రకారం సరైన పద్ధతి కాదు అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సృష్టికర్తను వదిలివేసి ఇతరులని అడగటం కానీ, ఆశ్రయించడం కానీ, దీనిని ఇస్లాంలో షిర్క్ అని అంటారు. దీనిని తప్ప దేవుడు ఏదైనా తాను తలచిన దేన్నైనా క్షమిస్తాను, కానీ ఈ యొక్క షిర్కును మాత్రం దేవుడు క్షమించనని చెప్తూ ఉన్నాడు ఖురాన్లో అనేక చోట్ల. దుఃఖం కలిగిన, బాధ కలిగిన ఆయన్నే ప్రార్థిస్తాం, సహాయం కోసం ఆయన్నే అర్థిస్తాం. ఖురాన్లో మొట్టమొదటి సూరా అల్ ఫాతిహాలో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. ప్రతి ముస్లిం ప్రతి నమాజ్లో, ప్రతి రకాతులో కూడా, అది నఫిల్, సున్నత్, ఫర్జ్ ఏ నమాజ్ అయినా సరే, ప్రతిరోజు చదివే 5 నమాజుల్లో కానీ లేదా నఫిల్ సున్నత్ నమాజుల్లో కానీ ప్రతి రకాతులో కూడా సూర్య ఫాతిహా చదువుతాం. దాంట్లో ఆ యొక్క సృష్టికర్తని తలుచుకుంటాం, ఆయన్ని స్తుతిస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన్ని క్షమాపణ అడుగుతాం, ఆయన్ని రక్షణ వేడుకుంటాం, మనకేం కావాలో కూడా ఆయన్ని అర్థిస్తాం.
నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాం, నిన్ను మాత్రమే అడుగుతున్నామని ఆయన అడుగుతాం ఆ యొక్క సూరాలో. అది చదవకపోతే నమాజే కాదు, ప్రతిరోజు ప్రతి నమాజులో ప్రతి రకాతులో కూడా సూరే ఫాతిహా. మరి అల్లా అనుగ్రహిస్తేనే మనకు శాంతి లభిస్తుంది అని, ఇతరులు ఎవరు శాంతిని మనకు ఇవ్వడం కానీ మన నుండి దోచుకోవడం కానీ జరగదని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా పరోక్షంగా మనం భయపడేది ఆ యొక్క దేవునికే అని, ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేం, ఆయన ఇష్టపడని ఏ పనైనా చేస్తే ఆయన పట్టు నుండి తప్పించుకోలేమని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. అరబ్బీ భాషలో దేవుడు అనే పదాన్ని అల్లా అనే యొక్క పదంతో వాడతాం. తెలుగులో దేవుడు అని, భగవంతుడని, ప్రభువు అని, కరుణామయుడని ఇలా రకరకాలుగా పిలుస్తాం. కానీ అరబ్బీ భాషలో ఈ యొక్క పదాలన్నిటికీ అర్థం అల్లా. ఇక ప్రవక్తల పట్ల ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నామంటే, ఈ యొక్క అల్లా యొక్క ప్రవక్తలు కూడా, ఆ యొక్క ప్రవక్తలు కూడా వాళ్ళు కూడా మనుషులే, వారు కూడా ఆ యొక్క సృష్టికర్త యొక్క భక్తులు. ఆ యొక్క సృష్టికర్త అంటే దేవుడు ఈ యొక్క ప్రవక్తలని మానవులైనటువంటి ఈ యొక్క మనుషులలో నుంచి కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకొని వారికి దైవ గ్రంథాలు ఇవ్వటం, కొంతమందికి కొన్ని విశిష్టతలు ప్రసాదించడం, వాటి ద్వారా మానవులకి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, చట్టం, న్యాయం, ధర్మం, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయే భవిష్యవాణి మరియు ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే, సమాధి జీవితం, ఆలమే బర్జక్, మంచేది, చెడేది, పాపమేది, పుణ్యమేది, హరామేది, హలాలేది, ఎటువంటి కర్మల వల్ల స్వర్గానికి వెళ్తారు, ఎటువంటి కర్మల వల్ల నరకంలోకి వెళ్తారు, ఆ నరకం ఎలా ఉంటుంది, స్వర్గం ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక మరియు జరిగిపోయిన గాథలు, ముందు భవిష్యవాణికి సంబంధించినటువంటి ఇలాంటి అనేక విషయాలు కూడా దేవుడు ప్రవక్తలని మనలో నుంచే కొంతమందిని, వారి వారి జాతుల్లో నుంచే కొంతమందిని, వారి భాషల్లో నుంచే ప్రవక్తలుగా మనుషులని ఎన్నుకొని వారికి గ్రంథాలు మరియు మహిమల ద్వారా, అనేక రకాల సంఘటనల ద్వారా మానవాళికి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించాను, బోధించాను అని, ఈ యొక్క ప్రవక్తలు కూడా మానవులేనని, వాళ్ళు కూడా అన్నం తినేవారు, వారు కూడా నిద్రపోయేవారు, వారు కూడా అందరిలాగానే మరి వారికి కూడా చావు పుట్టుకలు అనేవి ఉంటాయని, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డాయి. అల్లా పంపిన ప్రవక్తల పట్ల విశ్వాసం కలిగి ఉండటం విశ్వాసుల యొక్క ధర్మమని, ఆ ప్రవక్తల మధ్య ఎటువంటి భేదాన్ని చూపించకూడదు అని ఖురాన్లో 2వ సూర అల్ బక్రాలో చివరి 3 వాక్యాలలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏ ప్రవక్త కూడా ఒక ప్రవక్త గొప్ప, ఒక ప్రవక్త తక్కువ, ఒక ప్రవక్త గ్రేటు ఇలా చెప్పుకోవడం సరైన పద్ధతి కాదు. ప్రవక్తలందరూ కూడా దేవుడు ఏదైతే విషయాన్ని ప్రజలకు తెలియజేయమన్నాడో, ప్రజలకు చూపించమన్నాడో, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం వరకే వారి యొక్క పని అని, అందుకే మరి ఆ యొక్క పని చేపించిన దేవుడిని మరి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా కేవలం ఆయన యొక్క దాసులు అని గుర్తించాలి అని, మరి వాళ్ళు కూడా మనలాంటి వారేనని, మామూలు మనుషుల లాంటి వారే అని గుర్తించాలి అని, మనం వారి చెప్పిన మాటలని అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారం జీవిస్తూ మనల్ని మనం సంస్కరించుకుంటూ ఆ సృష్టికర్తను గుర్తించి ఆయన్ని ఆరాధించాలి. కానీ ఈ ప్రవక్తలను ఆరాధించకూడదు అని, ప్రవక్తల ద్వారా మనకి దేవుడు ఏదైతే మెసేజ్ ఇచ్చాడో, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో, జ్ఞానాన్ని ఇచ్చాడో అది తెలుసుకుని వాటి ప్రకారం జీవిస్తూ దేవుణ్ణి గుర్తించి ఆయన్ని ఆరాధించాలి. కానీ ఈ ప్రవక్తలను ఆరాధించకూడదు. ఆ ప్రవక్తల ద్వారా ఏదైతే మనకి తెలియచేయబడిందో దానిని గుర్తించి అలా వాటి ప్రకారం జీవిస్తూ దేవుణ్ణి గుర్తించి ఆయన్ని ఆరాధించాలని ఖురాన్ మరియు హదీసుల్లో మొత్తం ఇదే విషయం చెప్పడం జరుగుతూ ఉంది. అల్లా ఇష్టపడే పనులు తెలియచేయడానికి, ప్రజలకు చక్కటి జీవిత మార్గం చూపడానికి అల్లా తన ప్రవక్తల్ని ఈ యొక్క భూమిపై పంపాడు అని, ఈ ప్రవక్తల్ని హెచ్చరికలు చేసేవారుగా, దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు బోధించేవారుగా పంపించాడు అని, ప్రవక్తలందరూ కూడా మానవ మాత్రులేనని, వాళ్ళందరూ కూడా దేవుని యొక్క భక్తులు, దాసులు అని, ఉన్నత విలువలు కల మహాపురుషులు అని,
సత్యసంధులు అని, ఏ చెడు చేయని పావనమూర్తులు అని, ఈ మహానుభావులు దేవుడిచ్చిన సందేశాన్ని మానవుల వరకు చేర్చేవారు అని, అందులోని ఆదేశాల ప్రకారం జీవితం గడిపి ఆదర్శవంతంగా వాళ్ళు ఒక జీవితాన్ని గడిపారు అని, ప్రజల్ని సత్య మార్గంలో నడపడం కోసం తమ శాయాశక్తుల కృషి చేశారు అని, అజ్ఞానులు ప్రవక్తల్ని అష్టకష్టాలు పాలు చేశారు అనేక యుగాలలో, అనేక చరిత్రలలో. ప్రవక్తలు ఆ యొక్క బాధల్ని భరించారు. ఆ బాధలకు ఏమాత్రం వారు లెక్క చేయకుండా బ్రతికి ఉన్నంత వరకు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం జీవితం గడిపారు. వాళ్ళంతా కూడా వారు సంకల్ప సాధకులు. దేవుని యొక్క దాస్యం చేయాలి అని, ప్రవక్తల పట్ల విధేయతతో ఉండాలి అని వారు ప్రజలకు బోధించారు. ఎందరో ప్రవక్తల్ని దేవుడు ఈ భూమిపై పంపాడు. వారి ద్వారా ప్రజలకు దేవుని యొక్క సందేశాన్ని అందజేశాడు. అందరికంటే చివరి ప్రవక్త, ఆఖరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఈయన కంటే ముందు వచ్చిన ప్రవక్త మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు. ఆయన కంటే ముందు దావూద్ ప్రవక్త గారు, అనేక మంది ప్రవక్తలు, యహియా అలైహిస్సలాం గారు, ఇంకా అంతకంటే ముందు ఇంకా అనేక మంది ప్రవక్తలు, మోసే ధర్మశాస్త్రం కలిగిన మూసా ప్రవక్త గారు, దావూద్ ప్రవక్త గారు, యూనుస్ ప్రవక్త గారు, ఇలా నూహ్ అలైహిస్సలాం గారు, లూత్ అలైహిస్సలాం గారు, ఆదాం అలైహిస్సలాం గారు, అబ్రహాం అలైహిస్సలాం గారు, ఇబ్రహీం అలైహిస్సలాం గారు, ఇలా అనేక మంది ప్రవక్తలు, 1,24,000 మందికి పైగా ప్రవక్తలు అనేక కాలాలలో, యుగాలలో, చరిత్రలలో వచ్చారని అనేక చారిత్రక హదీసు గ్రంథాలలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఖురాన్ అనే గ్రంథాన్ని దేవుడు అవతరింపజేశాడు. మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్ సలాం గారి పైన ఇంజీల్ అనే గ్రంథాన్ని అవతరింపజేశాడు, బైబిల్ అనే గ్రంథాన్ని. ఆయన కంటే ముందు దావూదు ప్రవక్త గారి పైన జబూర్ అనే గ్రంథాన్ని, ఆయన కంటే ముందు మూసా అంటే మోషే అనే ప్రవక్త గారి పైన తౌరాత్ గ్రంథం, మోషే ధర్మశాస్త్రాన్ని, ఆయన కంటే ముందు అబ్రహాం లేఖనాలు, ఆయన కంటే ముందు ఇంకా ఇలా అనేక కాలాల్లో, అనేక యుగాలలో, అనేక చరిత్రల్లో అనేక గ్రంథాలని దేవుడు మానవులకి ఇచ్చాడు అని. మరి ఈ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఆయన తర్వాత ఇంక ఎటువంటి ప్రవక్త రాడు, ప్రళయం వరకు కూడా ఈయననే చివరి ప్రవక్తగా ఉంటాడు అని. కానీ ప్రళయ దినానికి ముందు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు రెండవ రాకడలో మళ్ళీ భూమి నుంచి దిగి రావటం జరుగుతుంది అని. కానీ ప్రళయం వరకు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలను అనుసరించడంలోనే మానవాళికి ముక్తి అనేది ఉంటుంది అని, ప్రవక్తల యొక్క రాకపై విశ్వాసం ఉంటేనే మనం విశ్వాసులుగా గుర్తించబడతామని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. వచ్చిన ప్రవక్తలందరినీ సత్య మార్గ ప్రబోధకులుగా విశ్వసించి వారి పట్ల నిండు గౌరవం కలిగి ఉండేలా ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చివరి ప్రవక్తగా విశ్వసించి ఆయన పట్ల విధేయతతో ప్రవర్తించడంలోనే మరి మన జీవితం సార్థకమవుతుందని, దేవుడు ప్రవక్తల ద్వారా మనకిచ్చిన జ్ఞానాన్ని నేర్చుకొని ఆ పద్ధతిలో జీవిస్తూ ఆ దేవుణ్ణి గుర్తించి ఆరాధించాలి అని ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు అని తెలుస్తూనే మనమందరం ఆ యొక్క ఆజ్ఞలను పాటించాలి అని ప్రతి మాటలోనూ, ప్రతి పనిలోనూ మనం మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆదర్శాన్ని ముందుంచుకోవాలి. ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ మన ఇహలోకాన్ని, పరలోకాన్ని నష్టపరచుకోకూడదు. మనం ఏదైనా పద్ధతి పాటిస్తే అది ఖురాన్లో ఉందా లేదా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అది మనకి ఎటువంటి ఆ యొక్క పనిలో ఎటువంటి ఆదేశాలు దొరుకుతున్నాయి అనేది మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నించాలి అని. మరి మీరు ఖురాన్ని గట్టిగా పట్టుకోండి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతిని పాటిస్తూ ఉండండి అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. మరియు మరణించిన ప్రతి ఒక్కరికి ఆలమే బర్జక్ జీవితం అనేది ఒకటి ఉంటుంది. ప్రళయ దినం వరకు కూడా ఆలమే బర్జక్ జీవితం అనేది ఉంటుంది అని, ఇల్లీన్ మరియు సిజ్జీన్ అనే ప్రదేశాలలో
వీరి యొక్క ఆత్మలు మరియు వీరి యొక్క పేర్లు నమోదు చేయడం అనేది జరుగుతుంది అని, ఆత్మ 7 ఆకాశాల యొక్క ప్రయాణం, ముంకీర్ నకీర్ల యొక్క సవాల్ జవాబులు ప్రశ్నలు, మలకల్ మౌత్ ఆత్మను తీసుకుపోవటం మరియు స్వర్గ నరకాలకు సంబంధించినటువంటి కొన్ని ఫెసిలిటీస్ ఈ యొక్క కబర్లో ఉంచటం. ఈ యొక్క మనం మట్టిలో కలిసిపోయినా, అగ్నిలో కలిసిపోయినా, లేదా జంతువులు తినేసినా, లేదా ఇంకేం జరిగినా సరే అది ఆలమే బర్జక్ జీవితం, పరదేశ జీవితం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది అని, ఎలాగైతే స్వర్గం ఉందో నరకం ఉందో దేవుడు అనేవాడు ఉన్నాడో ఇవన్నీ మనకి ఎలాగైతే కనిపించవో అలానే ఈ యొక్క ఆలమే బర్జక్ అనేది కూడా ఉంటుంది అని, చివరిగా ప్రళయ దినానికి ముందు ఇస్రాఫిల్ అనే దైవదూత శంఖం ఊదినప్పుడు 3 సార్లు శంఖం ఊదినప్పుడు, మొదటి శంఖం ఊదినప్పుడు బ్రతికి ఉన్న వారంతా కూడా మళ్ళీ మరణించడం, రెండవసారి శంఖం ఊదినప్పుడు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామలసం గారి నుంచి చివరి మానవుడి వరకు అందరూ మళ్ళీ సమాధుల నుంచి తిరిగి లేవటం, మూడవ శంఖం ఊదినప్పుడు మూడవసారి మళ్ళా ఊదినప్పుడు శంఖాన్ని పూరించినప్పుడు ఈ యొక్క ప్రపంచంలో దేవుడికి కుడివైపున స్వర్గానికి వెళ్ళేవారు, ఎడమవైపున నరకానికి వెళ్ళేవారు, ఇలా 2 వర్గాలుగా మరి ప్రజలు అషర్ అనే మైదానంలో హాజరవ్వటం జరుగుతుంది అని, ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డటువంటి విషయాలు అన్నమాట. ఇక్కడ మరణానంతర జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరణించిన తర్వాత జీవితం అంతమైనట్లు కాదు, మళ్ళీ మనమంతా సజీవులు అవుతామని, మళ్ళీ తిరిగి లేపబడతాం, మళ్ళా మనకి జీవితం అనేది ఉంటుంది అని, ఇది కేవలం మన ఎగ్జామినేషన్, ప్రపంచం అనేది మనకి దేవుడిచ్చిన ఒక పరీక్ష అని, ఈ జీవితంలో మనం ఎలాగైతే జీవించామో ఆ జీవితాన్ని బట్టి దేవుడు మనకి స్వర్గమా లేదా నరకమా, స్వర్గంలో ఏం చేయాలి, నరకంలో ఏమి ఇవ్వాలి అనేది దేవుడు మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన కర్మల ఆధారంగానే మన చనిపోయిన తర్వాత ఉన్న జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అని మరి ఖురాన్ హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరణించిన తర్వాత జీవితం అంతం అయిపోలేదు, మళ్ళీ మనమంతా తిరిగి లేపబడతాం. అదే మరణానంతర జీవితం, ఆఖిరత్, దైవ ఏకత్వం, రిసాలత్, తర్వాత మరి విశ్వాసుల యొక్క 3వ ముఖ్య విశ్వాసం, ఈ యొక్క మరణించిన తర్వాత మళ్ళీ జీవితం అనేది ఉంది అని, స్వర్గం అనేది ఉంది, నరకం అనేది ఉంది, ఆలమే బర్జక్ అనేది ఉంది అని. ఒక దినం మానవాళి నశిస్తుంది, మరణించి మట్టి పాలవుతుంది, ప్రళయం వస్తుంది, ప్రళయ దినం తీర్పు దినం ఖచ్చితంగా వస్తుంది, విశ్వం వినాశనం అవుతుంది, పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అని, అంతా కూడా నాశనం అయిపోతుందని ఖురాన్లో చెప్పడం జరిగింది. భూమి ఆకాశాలు తర్వాత ఉండవు, సూర్య చంద్రులు తర్వాత ఉండవు, ఆ తర్వాత అల్లా అంటే దేవుడు అందరినీ తిరిగి మళ్ళీ బ్రతికిస్తాడు. ఈ లోకంలో వచ్చిన వారందరూ మళ్ళీ సజీవులవుతారు, జీవించి లేపబడతారు. అషర్ అనే మైదానంలో అందరూ సమీకరించబడతారు ఒక దగ్గరికి. అక్కడే దేవుడు ప్రతి ఒక్కరి లెక్కను తీసుకుంటాడు. మరి ఆ రోజు ప్రళయ దినం, తీర్పు దినము, జడ్జిమెంట్ డే అనేది ఆ ఒక్కరోజు 50,000 సంవత్సరాలు కలిపితే ఈ ప్రాపంచిక జీవితం ఎంత ఉంటుందో 50,000 సంవత్సరాలు ఆ ప్రళయ దినం అనే ఒక్కరోజు అంత పెద్దగా ఉంటుంది అని ఖురాన్లో చెప్పడం, హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి జీవిత చిట్ట తాజాగా అక్కడ మళ్ళీ చూపించబడుతుంది. ఎవరైతే దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటించారో, ఆయన పంపిన ప్రవక్తలను అనుసరించారో, పుణ్యఫలం సంపాదించారో, చెడుకు దూరంగా ఉన్నారో వారందరి పట్ల దేవుడు సంతోషపడతాడు అని, వారిని స్వర్గప్రవేశం చేయిస్తాడు అని, స్వర్గం సర్వసుఖాలకు నిలయమని, కావాల్సిందంతా వారి కోసం అక్కడ ఉంది అని, అక్కడ అనేక రకాల సుఖ సౌఖ్యాలు అక్కడ లభిస్తాయని ఖురాన్ హదీసుల్లో చెప్పడం జరిగింది. ఇక దేవుని పట్ల అవిశ్వాసంతో, అవిధేయతతో జీవితం గడిపిన వారి పరిస్థితి అంటే అనేక రకాల చెడు అలవాట్లు, పాపాలు, నేరాలు, ఘోరాలు, అనేక రకాల విచ్చలవిడిగా జీవించిన వారు మరి దైవ ప్రవక్తల్ని నమ్మని వారు, మరి ఇంకా అనేక విషయాలు షిర్క్ బిదాత్కు సంబంధించిన వారు, వారి మాటల్ని మరి ప్రవక్తల మాటల్ని లెక్క చేయని వారు అనేక మంది చెడు పనుల్లో ఉంటారు. మరి స్వయంగా మార్గభ్రష్టులైన అటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. ఇతరులను కూడా మార్గభ్రష్టం పట్టించేవారు కూడా ఉంటారు. ప్రపంచంలో అరాచకం, అల్లకల్లోలాలు సృష్టించేవారు కొంతమంది ఉంటారు. వారంటే దేవునికి ఆగ్రహం. మరి ఇటువంటి వారంటే వారికి కఠినమైన శిక్ష పడుతుంది అని, దుర్భర నరకాగ్నిలో వారు పడవేయబడతారు అని, నరకం నానాయాతనలకు నిలయమని, అక్కడ వారు అనేక విధాలుగా దుఃఖానికి గురవుతారని,
అక్కడ మరణం కోరుకున్నా కూడా మళ్ళీ ఇంకా మరణం అనేది ఉండదు అని, ఆ దుఃఖం ఊహకు కూడా అందనిది అని, అల్లా పట్టు పటిష్టమైనదని, ఆయన శిక్షించదలిస్తే రక్షించే నాదుడే ఉండడు అని, మరెక్కడ ఆశ్రయం కూడా దొరకదు అని, ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డటువంటి విషయాలు. ఓ ప్రభు, పొరపాటున మేము చేసిన తప్పుల్ని మన్నించి క్షమించు, మమ్మల్ని నరకాగ్ని నుంచి కాపాడు, ఇహలోకంలోనూ పరలోకంలో కూడా మాకు మంచిని ప్రసాదించు వల్ల ఆమిన్. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతు ఫిల్ ఆఖిరతి హసనతు వకినా అజాబన్నార్. ఇవన్నీ కూడా మరి ఈ యొక్క పాఠంలోని విశేషాలు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఈనాటి ఈ యొక్క పాఠంలో కొన్ని ప్రశ్నలు. దేవుడు మనకు ఏ మహాభాగ్యాన్ని ప్రసాదించాడు? ఇస్లాం మరియు విశ్వాసం గురించి మనకేమర్థమైంది? మనకు విశ్వాస మహాభాగ్యం ప్రాప్తం కాకపోతే ఏమయ్యేది? తౌహీద్ అంటే ఏకేశ్వరోపాసన అంటే ఏమిటి? తౌహీద్ అంటే ఏమిటి? పరలోకాన్ని విశ్వసించడం అంటే దాని యొక్క అర్థం ఏంటి? ప్రవక్తల పట్ల విశ్వాసం గురించి కలిగి ఉండాలంటే దాని యొక్క అర్థం ఏమిటి? ప్రవక్తలను విశ్వసించిన తర్వాత మనం ఏం చేయాలి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఈ యొక్క పాఠంలో ఉన్నాయి. ఏది ఏమైతేనేమి నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మీరు మాకు ప్రవక్తల ద్వారా మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, గ్రంథాన్ని, జీవన మరియు ఆరాధన పద్ధతులను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మీ యొక్క కరుణతోటి, మీ యొక్క రెహమత్ తోటి మమ్మల్ని కరుణించి మా తప్పులను క్షమించి మమ్మల్ని ఇహలోకంలోనూ పరలోకంలోనూ ప్రళయ దినం రోజు సమాధిలోనూ ప్రాణం పోయేటప్పుడు మరియు నరకం నుంచి మమ్మల్ని రక్షించి మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దెబ్బకల నుంచి, అవిశ్వాసుల నుంచి, షిర్కు నుంచి, బిదాతు నుంచి, హరాం నుంచి, అంటు రోగాల నుంచి, వడ్డీ నుంచి, అప్పుల నుంచి, అల్లా అనేక రకాల ప్రమాదాల నుంచి, అల్లా అన్నిటి నుంచి కూడా మేము మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని అడుగుతున్నాం వల్ల ఎవరైతే ఈ యొక్క పాఠాన్ని వింటున్నారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరికీ ఇహలోకంలోనూ పరలోకంలో కూడా సహాయం చేయడం వల్ల అల్లా మీ యొక్క దైవదూతలందరిపైన, మీ ప్రవక్తలందరిపైన, మీ ప్రవక్తల సహబాలందరిపైన మరియు మీ యొక్క దాసులందరిపైన అన్ని కాలాలలో, అన్ని యుగాలలో, అన్ని చరిత్రలలో వచ్చిన, ఇప్పుడు ఉన్న, తర్వాత రాబోవు నీ యొక్క దాసులందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరిపైన ఇహపరలోకాల్లో శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా ప్రవక్త మొహమ్మద్ హసన్ గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల అల్లా మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల మాకు సద్బుద్ధిని, సద్భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మేమందరం కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని, ఒకరికి ఒకరు సహాయం చేసుకునే భాగ్యాన్ని, ప్రేమానురాగాలతో, గౌరవ మర్యాదలతోటి అందరం కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా దిష్టి నుంచి, చేతబడి నుంచి, నజరు నుంచి, వస్వసాల నుంచి, అన్నిటి నుంచి కూడా మేము మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాం వల్ల ఆమీన్. అల్లా మాకు కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే మీ మార్గంలో ఖర్చు చేసే సమయాన్ని, సందర్భాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, విశ్వాసాన్ని, అల్లా సంపాదన నీ మార్గంలో ఎవరైతే ఖర్చు పెడుతున్నారో, ఖర్చు పెట్టబోతున్నారో, వాళ్ళల్లో బతికి ఉన్నవారు, మరణించిన వారు, రాబోవారు, అటువంటి నీ యొక్క దాసులందరిపైన ఇహపరలోకాల్లో మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో ఆ ప్రార్థనలు కూడా మేము వద్ద అప్పగిస్తున్నాం వల్ల ఆమీన్.